హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఫిట్మెంట్ పెంపుపై అయితే నిర్ణయము, పెరిగిన జీతాల లిస్టు, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుందండి. త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కేంద్ర కేబినెట్ సెక్రటరీ మిశ్రాకు లేఖ రాశారండి. ఉద్యోగుల వేతనాలు, అలవెన్స్ సవరణలపై అయితే ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ లేఖపై స్పందిస్తూ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రం కనుక 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి సిఫార్సులను ఆమోదిస్తే దాదాపుగా 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకైతే 68 లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరనుంది, అంటే మేలు చేకూరుందండి. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులను అనుగుణంగా వాటిని సవరిస్తారండి. చివరగా 2016లో 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించారు. తదుపరి వేతన సంఘం సిఫార్సులను 2026లో అమల్లోకి అయితే రానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కనుక ఇప్పుడు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులను సమర్పించి ఆమోదించడానికి 1 ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందన్నారు. అనగా 2026లో 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఉద్యోగుల జీతాల పెంపు విషయం వేతన సంఘం సిఫార్సులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి అయితే ఉంటుంది. 8వ వేతన సంఘం సిఫార్సుల్లో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని 3.68 రెట్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస బేసిక్ సాలరీ 18,000గా అయితే ఉన్నందున ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు కనుక పెరిగితే వారి బేసిక్ పేలో 8,000 రూపాయల పెరుగుదల, అనగా 18,000 నుంచి 26,000 వరకు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉండనుంది ఫ్రెండ్స్.